చిత్తూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూపర్ 6 ఎన్నికల మేనిఫెస్టోతో పాటు చిత్తూరు పార్లమెంటుకు దగ్గుమళ్ల హామీల పేరిట ముద్రించిన అజెండా కరపత్రాలను టీడీపీ నాయకులు ఆవిష్కరించారు. ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే అరాచకం పెరిగిపోతుందని ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి చెందగలదని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మేము ఎంతగా అంటున్నామంటే, అందరూ చంద్రబాబు నాయుడు గారు గొప్పవాళ్ళు, చంద్రబాబు నాయుడు అంటున్నారు, కానీ దానికి సబ్స్టాన్షియేట్ చేయడానికి మేము ఎందుకు అనుకుంటున్నామంటే, ఈ ప్రపంచంలో 15 మంది మేధావులను తీసి పరిపాలనా దక్షత దాన్ని కేటగరైజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఆ విషయం ప్రపంచమే గుర్తించింది. అలాగే ఆయన ఎన్నుకున్న ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, తర్వాత క్యాండిడేట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, పార్లమెంట్లో చేయగలిగిన వాళ్ళు, అసెంబ్లీలో మాట్లాడగలిగిన వాళ్ళు పెట్టారు. ఆపోజిట్లో పెట్టిన వాళ్ళందరూ స్కామ్స్టర్స్, రాబరర్స్, స్మగ్లర్స్, వీళ్ళు ప్రతి వారికి ఒక హిస్టరీ ఉంది ఇట్లా. సో వీళ్ళని తీసుకొచ్చి పెట్టి వీళ్ళు మన పాలసీ విధానాలు నిర్ణయించమని ఆయన చెప్తున్నాడు. ఇది తప్పండి. నిబద్ధత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, చదువు ఉండాలి, విఘ్నత ఉండాలి. ఈ దేశ సమస్యల గురించి చర్చించే విఘ్నత, తెలివితేటలు నాని ఎందుకండి. చదువుకున్న వాడు చేస్తే పాలసీ మంచిగా వస్తాయి, చదువుకోలేని చేస్తే అట్లా